2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జ్ఞాన్పీఠ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? అమితవ్ ఘోష్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్రలోనే అతి బరువైన ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి 2018 డిసెంబర్ 5వ తేదీన విజయవంతంగా ప్రయోగించారు. అయితే ఈ ఉపగ్రహం పేరేమిటి? జీశాట్. 13వ G20 దేశాల శిఖరాగ్ర సదస్సు 2018 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎక్కడ జరిగింది? బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా. 2022లో G20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? భారత్. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల అంతర ప్రభుత్వం వార్షిక సదస్సు COP24 2018 డిసెంబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎక్కడ జరిగింది? కేటివైస్, పోలాండ్. శ్రీలంక ప్రధానమంత్రిగా 2018 డిసెంబర్ 16వ తేదీన ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? రనిల్ విక్రమసింఘే. దేశంలో విపరీతంగా పెరిగిన ఇంధన ధరలపై నిరసనలు ప్రకటిస్తూ ఫ్రాన్స్ ప్రజలు పోరుబాట పట్టారు. దీనివల్ల ఆ దేశ రాజధాని ప్యారిస్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. అయితే ఈ ఉద్యమాన్ని ఏమని పిలుస్తారు? ఎల్లో వెస్ట్. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2018 డిసెంబర్ 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? అశోక్ గెహ్లోట్. ఆల్ ఇండియా పోస్టల్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టు ఏది? పశ్చిమ బెంగాల్ సర్కిల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో ఏ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది? తూర్పుగోదావరి. చిన్న పిల్లల్లోని మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 300. ఏ విటమిన్ DNA తయారీకి తోడ్పడుతుంది? పోలిక్ ఆమ్లం. కోలా పానీయాలలో నిల్వ కొరకు వాడే రసాయనం సిట్రిక్ యాసిడ్. క్వాంటం సిద్ధాంతమును ఎవరు ప్రతిపాదించారు? మాక్స్ ప్లాంక్. సముద్రాల లోతును తెలుసుకోవడానికి ఉపయోగించే సోనార్ పద్ధతిని ఎవరు ఉపయోగించారు? నిక్సన్. సోడా గాజుకు సంబంధించిన విషయాలు ఏవి? ఇవి మెత్తని గాజు మరియు త్వరగా కరుగుతుంది. సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్ మరియు సిలికాన్లను కలిపి తయారు చేస్తారు. దీన్ని కిటికీకి అద్దాలు, గాజు సీసాల తయారీలో ఉపయోగిస్తారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ ప్రచురించిన పత్రిక ఏది? ఇండియన్ ఒపీనియన్. బ్రహ్మ సమాజం ప్రధానంగా దేని మీద దృష్టి సారించింది? ఏక దేవతారాధన. కల్కత్తా యూనివర్సిటీ యొక్క మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ 1890 కాంగ్రెస్ సెషన్లో ప్రసంగించినది ఎవరు? కాదంబరి గంగూలీ. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? అబ్దుల్ కలాం ఆజాద్. బ్రిటిష్ పరిపాలనా కాలంలో వడ్డీ వ్యాపారుల వృద్ధి చెందక పోవడానికి కారణం నూతన విద్యా విధానం. కేంద్ర ప్రభుత్వం విధిస్తూ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు పంచుకునే పన్ను ఏది? కస్టమ్స్ సుంకం. కార్పొరేషన్ పన్ను. భారత ప్రణాళికా సంఘం ఒక సలహా సంఘం. ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికలను తయారు చేస్తుంది. పంచవర్ష ప్రణాళికలను అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి పన్నుయేతర రాబడి లభించే ముఖ్యమైన మార్గం ఏది? గనులు. 2018-2019 కేంద్ర బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించబడిన నిధుల అంచనా రూపాయలు 55,000 కోట్లు. ద్రవ్య విధానం కంటే కోశ విధానమే చాలా శక్తివంతమైన సాధనం అని ఎవరు పేర్కొన్నారు? జేఎం క్వీన్స్. 2017 మే 8న దేనికి భౌగోళిక గుర్తింపు లభించింది? బంగినపల్లి మామిడి పండుకు. జాతీయ విపత్తుల మేనేజ్మెంట్ చట్టం 2005 వల్ల నియమించబడినది డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్. NIDM మరియు NTRF. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కరువులకు గురయ్యే ప్రదేశం అనంతపురం. భూకంప కేంద్రం అన్న పదం దేనికి సంబంధించినది? భూకంపాలు. జాతీయ విపత్తు నిర్వహణ విధానమునకు మంత్రివర్గం అనుమతి ఇచ్చిన సంవత్సరం 2009వ సంవత్సరం. రివైజ్ చేసిన సిస్మిక్ జోన్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో
ఎక్కువ భూకంపాలకు లోనయ్యే ప్రాంతంగా గుర్తించబడింది ఏది? ఒంగోలు. ప్రపంచంలో నమోదు కాబడిన ప్రాణాంతకమైన భూకంపం చైనాలో ఎప్పుడు సంభవించింది? 1556వ సంవత్సరంలో. సునామీలు అధిక భాగం ఎక్కడ సంభవిస్తాయి? పసిఫిక్ మహాసముద్రం. ఇండియాలోని ఎంత తీర ప్రాంతం తుఫానులకు, గాలివానలకు, సునామీలకు గురి అవుతుంది? 5700 కిలోమీటర్లు. భారతదేశ స్థలాకృతి సర్వేను ఎవరు తయారు చేశారు? సర్వే ఆఫ్ ఇండియా. అంతరించిపోతున్న కస్తూరి మృగాన్ని భారతదేశంలోని ఏ జాతీయ పార్కులో సంరక్షించడం జరుగుతుంది? దచ్చిగాం. దేనిని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు? గంగా నదిని. శబరిగిరి నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? పంబా కక్కీ నది. ఇడుక్కి నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? పెరియార్ నదిపై. ఆల్మట్టి నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? కృష్ణా నదిపై. కాక్రాపర నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? తపతీ నదిపై. అక్షాంశాల ఉనికిని బట్టి ఆంధ్రప్రదేశ్ ఏ మండలంలో ఉంది? ఆయనరేఖ మండలం. సామాజిక అడవులు పెంచే కార్యక్రమాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? 5వ ప్రణాళిక. సుంకేసుల బ్యారేజీకి గల మరో పేరు ఏమిటి? కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్. 1985లో కేంద్రంలో మొదటిసారిగా ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువచ్చి 10వ షెడ్యూల్లో చేర్చారు? 52వ రాజ్యాంగ సవరణ. మినీ రాజ్యాంగంగా పిలువబడే 42వ రాజ్యాంగ సవరణ ఏ రోజుతో 41 వసంతాలు పూర్తి చేసుకుంది? 2018 ఏప్రిల్ 30న. జిల్లా అభివృద్ధి బోర్డులకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండాలని సూచించిన కమిటీ ఏది? ఎంటి రాజు కమిటీ. 1968వ సంవత్సరంలో. దేశంలో ఓటరుగా పేరు నమోదు చేసుకున్న వ్యక్తి ఏ ప్రాంతాలు మినహా లోక్సభకు పోటీ చేయవచ్చు? లక్షద్వీప్, సిక్కిం, అస్సాం. అటార్నీ జనరల్ 76వ నిబంధన. అడ్వకేట్ జనరల్ 165వ నిబంధన. సిఏజీ కాగ్ 148వ నిబంధన. ఆర్థిక సంఘం 280వ నిబంధన. ఎవరు సహజ వనరులు అనంతంగా లభిస్తాయన్న సాంప్రదాయవాదం మాని నేటి మానవుడు భూగోళాన్ని పరిమితి పరిధి గల వ్యవస్థగా గుర్తించాలని అభిప్రాయపడ్డారు? మార్క్ ట్వెయిన్. అభివృద్ధి చెందిన దేశాల ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ఉపయోగిస్తున్న శక్తి వనరు మరియు దీని ఉత్పత్తి క్షేమదాయకం, కనిష్ట కాలుష్యాలనిపిస్తుంది? అణు విద్యుత్. సుస్థిర అభివృద్ధి గణనకు WWH వారు ఉపయోగించిన కొలమానాలను గుర్తించండి? లివింగ్ ప్లానెట్ ఇండెక్స్. ఎకలాజికల్ ఫుట్ ప్రింట్. 2010 సంవత్సరం బయోలాజికల్ డైవర్సిటీ కన్వెన్షన్ను క్రమక్షయాన్ని అరికట్టి ఏ సంవత్సరం నాటికి పూర్వస్థాయికి తేవాలని తీర్మానించింది? 2020వ సంవత్సరం. బ్రాంట్ ల్యాండ్ కమిషన్ దేనికి సంబంధించినది? సుస్థిరాభివృద్ధి. దేశంలో గుజరాత్ తర్వాత 100% విద్యుదీకరణ సాధించిన రెండవ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది? నవ్యాంధ్రప్రదేశ్. విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలలో ఉత్పత్తి అయిన విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంత కేటాయించారు? ఆంధ్రాకు 46.11%, తెలంగాణకు 53.89%. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని మొదటి భాగంలోని ప్రవేశికలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఈ విధంగా పిలువవచ్చని పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలలో 195 రెవెన్యూ గ్రామాలు, కుగ్రామాలతో కలిపి మొత్తం ఎన్ని గ్రామాలను పోలవరం ముంపు గ్రామాల జాబితాలో నవ్యాంధ్రప్రదేశ్కి బదిలీ చేశారు? 237 గ్రామాలు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ విషయంలో 8B సెక్షన్ ప్రకారం గవర్నర్ శాంతి భద్రతల పరంగా తన బాధ్యతను నిర్వర్తించేటప్పుడు ఎవరి సలహాను తీసుకుంటారు? తెలంగాణ మంత్రిమండలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తులు మరియు అప్పులను ఈ ప్రాతిపదికగా పంపిణీ చేయాలని చట్టం చేశారు. ఆస్తులను భౌగోళికంగా ప్రాతిపదికగా, అప్పులను జనాభా ప్రాతిపదికగా. ఏ దినపత్రిక 1975వ సంవత్సరంలో ఆంధ్రదేశంలోని రైతుల స్థితిగతులు రాస్తూ రైతులందరూ మోయలేని రుణాలలో కూరుకుపోయారని, రైతుల పరిస్థితి బ్రిటిష్ అధికార పాలన కంటే
కంపెనీ పాలనలోనే మెరుగ్గా ఉందని పేర్కొన్నది లోకరంజని పత్రిక. 1862వ సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతంలోని మొదటి రైలు మార్గం ఎక్కడ వేయబడింది? రేణిగుంట పుత్తూరు మార్గంలో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూపాయలు 2,858 కోట్లు కాగా అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూరుస్తున్నది ఎంత? రూపాయలు 1,500 కోట్లు. ఆంధ్రప్రదేశ్ నగర హరిత మరియు సుందరీకరణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న లక్ష్యం హరిత ఆంధ్రప్రదేశ్. 8% PA రేటుతో 6 సంవత్సరాలలో అయిన SI అసలు సొగమైతే అసలు దత్తాంశం సరిపోదు. గ్రామ సభ నిర్వహణకు అవసరమైన కోరం ఓటర్ల సంఖ్య 500 ఉంటే కోరం సభ్యుల సంఖ్య 50 ఉండాలి. ఓటర్ల సంఖ్య 2001 నుంచి 5000 ఉంటే కోరం సభ్యుల సంఖ్య 200 ఉండాలి. గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాటు విధులు మరియు అధికారాలకు సంబంధించిన ప్రవచనం ఏది? గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ 3 సభ్యులను కలిగి ఉంటుంది. గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ఏ కోర్టు పరిధిలోకి రాదు. పంచాయతీ వ్యవస్థ యొక్క ఉద్దేశం స్థానిక నాయకత్వాన్ని పెంపొందించుట. భాగస్వామ్య ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన భారాన్ని తగ్గించుట. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి యూనిఫైడ్ పర్సనల్ విధానం ఏ రాష్ట్రాలలో అమల్లో ఉంది? మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచనల ప్రకారం సలహా, సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలు ఉన్న సంస్థ ఏది? జిల్లా పరిషత్. ఏ చట్టాన్ని అనుసరించి స్థానిక ప్రభుత్వ పరిపాలనను తొలిసారిగా రాష్ట్ర జాబితాలో చేర్చడమైనది? భారత కౌన్సిల్ చట్టం 1919. స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన చట్టం భారత ప్రభుత్వ చట్టం 1985. దేశంలో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? దాద్రా నగర్ హవేలీ. రాజ్యాంగ ప్రకరణ 243Dకి సంబంధించిన అంశాలు ఏవి? పంచాయతీల్లో రిజర్వేషన్లు. రాజ్యాంగ ప్రకరణ 243Aకి సంబంధించిన అంశాలు ఏవి? గ్రామ సభ. రాజ్యాంగ ప్రకరణ 243D(1)కి సంబంధించిన అంశాలు ఏవి? ఎస్సీ ఎస్టీలకు పంచాయతీలలో రిజర్వేషన్లు. రాజ్యాంగ ప్రకరణ 243Cకి సంబంధించిన అంశాలు ఏవి? పంచాయతీల నిర్మాణం, ఎన్నికలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో గ్రామ సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు? 1981వ సంవత్సరంలో. గ్రామ పంచాయతీ మొత్తం సభ్యుల సంఖ్య 9 కంటే ఎక్కువ ఉంటే 2 సీట్లను ఎవరికి కేటాయించాలి? మహిళలకు. 10,000 మంది లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రతి గ్రామం ఏం కలిగి ఉండాలి? ఒక గ్రామ పంచాయతీని. పంచాయతీ సమితి కన్నా జిల్లా పరిషత్తుకే ఎక్కువ అధికారాలు ఉండాలని సూచించిన కమిటీ పాలన సంస్కరణల సంఘం. గ్రామ సర్పంచ్కి సంబంధించిన వివరణ. సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిలో గ్రామంలోని ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. సర్పంచ్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అవినీతికి పాల్పడిన సర్పంచ్ను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్కు కలదు. పంచాయతీ కార్యదర్శి విధి ఏది? గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండి పంచాయతీ సర్పంచ్ నియంత్రణలో పనిచేయాలి. గ్రామ పంచాయతీ భూములు మరియు ఆస్తులకు రక్షణ కల్పించాలి. గ్రామ పంచాయతీ ఎజెండా తయారు చేయడం. గ్రామ అధికారుల పదవులు రద్దు చేసిన సంవత్సరం జనవరి 1984. పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ విధులు ఏవి? జనన మరణాల నమోదు, ప్రభుత్వ పన్నులు వసూలు చేయడం, వివాహ ధృవీకరణ పత్రం జారీ చేయుట. ఏ సంవత్సరంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని మంజూరు చేశారు? 2002వ సంవత్సరం. పంచాయతీరాజ్ సంస్థలపై వేసిన కమిటీలలో స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయుటకు జిల్లా పరిషత్తుల్లో సామాజిక న్యాయ కమిటీల ఏర్పాటును సిఫార్సు చేసిన కమిటీ ఏది? వెంగళరావు కమిటీ. మండల పరిషత్ బడ్జెట్ను తుదిగా ఆమోదించు అధికారం ఎవరికి కలదు? జిల్లా పరిషత్. 1986లో పంచాయతీ సంస్థలపై నియమించిన LM సింఘ్వి కమిటీ చేసిన సిఫార్సులేవి? స్థానిక సంస్థలకు రాజ్యాంగ రక్షణ కల్పించుట, గ్రామ సభలను ఏర్పాటు చేయుట, ఎన్నికలను సకాలంలో తప్పనిసరిగా నిర్వహించుట, పంచాయతీరాజ్ జ్యుడిషియరీ ట్రిబ్యునల్ ఏర్పాటు.
అశోక్ మెహతా కమిటీ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, జీవీకే రావు కమిటీ గ్రామీణాభివృద్ధి కొరకు పరిపాలన ఏర్పాటు, ఎల్ఎం సింఘ్వి కమిటీ పంచాయతీరాజ్కు రాజ్యాంగ హోదా, ఆర్టికల్ 243 క్యూ మున్సిపాలిటీల ఏర్పాటు, ఆర్టికల్ 243 వై రాష్ట్ర ఆర్థిక సంఘం, ఆర్టికల్ 243 యు మున్సిపాలిటీల కాలపరిమితి, ఆర్టికల్ 243 టి మున్సిపల్ సంస్థల్లో సీట్ల రిజర్వేషన్, సామాజిక అభివృద్ధి పథకాల ద్వారా గ్రామాలలో వస్తున్న మార్పులు పరిశీలనలను సవివరంగా తన గ్రంథమైన ఇండియాస్ చేంజింగ్ విలేజెస్లో వివరించిన ప్రఖ్యాత రచయిత ఎవరు? దూబే. స్వాతంత్ర్యానంతరం దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం, ముఖ్యంగా గ్రామీణ సమాజ వికాసం కోసం 1953 సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన జాతీయ విస్తరణ సేవా పథకాన్ని సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే అందమైన ఉద్యానవనమని అభివర్ణించిన ఈ పథక రూపకర్త మరియు అడ్మినిస్ట్రేటర్ ఎవరు? ఎస్కే డే. ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో గిరిజన అభివృద్ధి ఏజెన్సీలను ఏర్పాటు చేశారు? 4వ పంచవర్ష ప్రణాళిక. విద్యావంతుల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి ఏ పథకంలో విలీనం చేశారు? PMRY. సమగ్ర సాంఘికాభివృద్ధి సాధించడానికి గ్రామాలు పట్టణాల మధ్య అంతరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రూపొందించబడిన పురా నమూనాను కేంద్ర కేబినెట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? 2004 జనవరి 20. దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఎన్ని రోజులలోపు ఉపాధి కల్పించాలి? 15 రోజులు. సమగ్ర బాలల అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వ నిధులలో నుండి ఎవరి ద్వారా అమలు చేయబడుతుంది? అంగన్వాడీ కేంద్రాలు. మహిళా శిశు సంక్షేమ శాఖ. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోని 10 రాష్ట్రాలలో ఉన్న పెసా జిల్లాల సంఖ్య ఎంత? 108. పంచాయత్ మహిళా ఏవం యువశక్తి అభియాన్కు సంబంధించిన అంశాలు ఏవి? ఈ పథకాన్ని 2008వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథక ముఖ్య ఉద్దేశం పంచాయతీలలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, మహిళలను సంఘటితం చేసి వారి సమస్యలను గట్టిగా వ్యక్తపరిచే సామర్థ్యాన్ని పెంపొందించడం. సింగిల్ విండో చట్టంకు సంబంధించిన అంశాలు ఏవి? పెట్టుబడులను ఆకర్షించడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యొక్క ప్రధాన వ్యూహం. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని క్లియరెన్స్లను 21 పని దినాలలో అందించేందుకు అనువైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే సింగిల్ డెస్క్ విధానం యొక్క లక్ష్యం. నూతన సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల విధానం 2015-2020ను ప్రభుత్వం ఎప్పుడు జారీ చేసింది? 2015 జూలైలో. మద్రాస్ నగర సంఘాల చట్టం 1982వ సంవత్సరంలో చేయబడింది. మద్రాస్ భూమి తనఖా బ్యాంకుల చట్టం 1934వ సంవత్సరంలో చేయబడింది. హైదరాబాద్ సహకార సంఘాల చట్టం 1952లో చేయబడింది. సహజ ప్రకృతి వనరుల అభివృద్ధి కోసం ఏర్పాటైన స్వయం సహాయక గ్రూపులు ఏవి? నీటి వినియోగ సంఘాలు, వాటర్ షెడ్ డెవలప్మెంట్ కమిటీలు, వన సంరక్షణ సమితిలు. సామాజిక ఆధారిత సంస్థల పాత్ర ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? అభివృద్ధి చెందుతున్న దేశాలలో. సమాజ ఆధారిత సంస్థల లక్షణాలు, ప్రజాస్వామ్య ప్రక్రియలు, స్వయం సహాయం, స్వచ్ఛంద సహకారం. జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రస్తుతం ఏ విధంగా పిలుస్తున్నారు? జవహర్ గ్రామ సమృద్ధి యోజన. సమాజ వికాసంలో ప్రస్తుతం ఎవరి పాత్ర పెరుగుతోంది? స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు. 2018-2019 రాష్ట్ర బడ్జెట్లో రైతులకు పంపు సెట్ల పంపిణీ పథకంకి ఎంత కేటాయించింది? రూపాయలు 6,000 కోట్లు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిపాలనా మండలికి జిల్లా స్థాయిలో అధ్యక్షులు ఎవరు? కలెక్టర్. ఖరీఫ్ కాలం ఏది? నైరుతి ఋతుపవనాల కాలం. స్వయం సహాయక సంఘాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి? మహిళల కోసం, మహిళల చేత, మహిళల యొక్క. అందరి కోసం, అందరూ. రాష్ట్ర శాసనసభల్లో 2009 నాటికి మహిళా ప్రాతిని సగటున ఎంత శాతం ఉంది? 10%. పంచాయతీరాజ్ సంస్థల అకౌంట్లను ఎన్ని భాగాలుగా విభజించడం జరిగింది? 2. గ్రామ పంచాయతీకి గ్రాంట్ల ద్వారా ఎన్ని రకాలుగా ఆదాయాలు వస్తాయి? 2.
పంచాయతీలు తమ రాబడిలో ఎక్కువ భాగాన్ని వేటికి ఖర్చు చేస్తాయి? నీటి సరఫరా. గ్రామ పంచాయతీ బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు? గ్రామ పంచాయతీ. 2017-2018 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మామిడి ఉత్పత్తి ఎంత? 4,488,000 టన్నులు. పంచాయతీ కార్యదర్శి పేరిట డ్రా చేసిన సెల్స్ చెక్కులు ఏ రిజిస్టార్లో వసూళ్ల వైపు నమోదు చేయాలి? పెట్టి క్యాష్ బుక్. గ్రామ పంచాయతీ ఆదాయంలో సిబ్బంది జీతభత్యాలకు ఎంత శాతం ఖర్చు చేయాలి? 30%. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో పొందుపరిచిన 29 విధులను ఎన్ని అంశాలుగా వర్గీకరించారు? 23. పంచాయతీరాజ్ సంస్థల యొక్క జవాబుదారీతనాన్ని, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడానికి మోడల్ అకౌంటింగ్ విధానాన్ని ఏ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి ప్రవేశపెట్టారు? 11వ ఆర్థిక సంఘం. 2018-19 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకమునకు ఎంత మొత్తం కేటాయించారు? 13,000 కోట్లు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994ను ఏ రాజ్యాంగపు సవరణను అనుసరించి రూపొందించారు? 73వ సవరణ. పనిచేసే ప్రదేశాలలో మహిళలకు లైంగిక వేధింపుల నుండి రక్షణను కల్పించేందుకు పాటించవలసిన మార్గదర్శకాలను, నియమ నిబంధనలను ఎవరి కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించింది? విశాఖ. గ్రామ పంచాయతీలోని ప్రతిరోజు ఆర్థిక వ్యవహారములు అంటే నగదు వసూలు, చెల్లింపులు, చెక్కు లేదా డ్రాఫ్ట్ అని ప్రభుత్వ గ్రాంటుల సర్దుబాటులు ఏ పుస్తకంలో నమోదు చేయాలి? నగదు పుస్తకం. మహాత్మా జ్యోతిబాపులే బీసీ విద్యానిధి పేరును రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణగా ఎప్పుడు మార్చింది? 2016 అక్టోబర్ 20న. జనని పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? రాష్ట్రంలోని గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం. వ్యాధి నిరోధక చర్యల పట్ల తల్లులకు అవగాహన కల్పించడం. పశువుల సంరక్షణ కోసం మరియు అప్పుడే పుట్టిన నవజాత పశువుల సంరక్షణ. రాష్ట్రీయ కృషి బీమా యోజన పథకమును భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టినది? 1999 మరియు 2000 సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్లో మార్క్ ఫెడ్ను 1957 సెప్టెంబర్ 19న ఎక్కడ ప్రారంభించారు? విజయవాడలో. 2018-19లో రాష్ట్ర బడ్జెట్లో సహకార రంగానికి ఎంత కేటాయించారు? రూపాయలు 208 కోట్లు. 2017-18 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రానికి అత్యధిక రాబడిని తెచ్చిపెట్టిన అటవీ ఉత్పత్తి ఏది? వెదురు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం వేటి కోసం ఉద్దేశించబడినది? గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో స్వయం ఉపాధి వెంచర్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం. చేతి వృత్తుల వారి వేతన సంపాదన సామర్థ్యాన్ని పెంచడం. గ్రామీణ మరియు పట్టణ ఉపాధి యొక్క వృద్ధి రేటును పెంచడం. రాష్ట్ర ప్రోత్సాహక విధానాలు, పారిశ్రామిక అభివృద్ధి విధానం, ఆటోమొబైల్ మరియు ఆటోమొబైల్ కాంపోనెంట్స్, బయోటెక్నాలజీ విధానం. కిసాన్ కార్డు చెల్లుబడి కాలం ఎంత? 3 సంవత్సరాలు. భారత ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టిన తరువాత 2017-18లో జీఎస్టీ కింద వచ్చిన మొత్తం రూపాయలు 4,426 కోట్లు. 2016 మార్చి 31 నాటికి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తక్కువ గల జిల్లా ఏది? పశ్చిమ గోదావరి. వెనుకబడిన తరగతుల వారి చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకాన్ని పునరుద్ధరించింది? ఆదరణ. ఆంధ్రప్రదేశ్లో మన ఊరు మనబడి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైనది? జూన్ 4, 2018 సంవత్సరంలో. 2017-2018 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఈ ప్రగతి. భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి HRIDAY పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎంపికైన పట్టణం ఏది? అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు పథకానికి సంబంధించిన క్యాంటీన్లను ఏ సంస్థ నిర్వహిస్తుంది? అక్షయపాత్ర. షెడ్యూల్ కులాల్లోని నిరుపేదలకు పేదరికము నుండి విముక్తి కల్పించడానికి సెర్ఫ్ సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకం ఏది? ఉన్నతి. నయి రోష్ని పథకం, మైనారిటీ మహిళలలో నాయకత్వం అభివృద్ధి పథకం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.